తిరుగు ప్రయాణం అయ్యాం. ఎందో కొండలు ఇట్స్ డిఫికల్ట్. దీని పేరు నల్లేరు. ఇంటి మొదట్లో పెట్టుకుంటే ఇంటికి చెడ్డ అంతా పోద్ది, దిష్టి అంతా పోద్ది. అదే ఇది ఒలిచేసి పచ్చడి చేసుకుని తింటే మొలలు తగ్గుతాయి. మొలలు ఒంట్లో వేడి, ఎముకల్లో శక్తి పెరుగుద్ది, డైజెషన్ ఇంప్రూవ్ అవుద్ది, ఔషధ గుణాలు ఉంటాయి. సో ఈరోజు ఒక్కరోజు పొద్దున్నే నిద్ర లేపుకొని వీళ్ళని తీసుకొచ్చినందుకు వీళ్ళు చెప్పిందని వినాలి. అవి నిజాలో కావో నాకు తెలీదు, మీరు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి. అతను చెప్పే నిజాలే అనుకుంటున్నా. మేబీ నేను కూడా విన్నా, ఈ మధ్య వస్తున్నాయి కదా వీడియోస్లో చూస్తున్నా. కరెక్టే ఉన్నాయి, మా వాడి దగ్గర నాలెడ్జ్ ఉంది కానీ ఉపయోగించడం అంతే. ప్రపంచం తలకిందులైనా సరే ఈరోజు మనం 10 కిలోమీటర్లు నడవాల్సిందే. ఎందుకంటే బైకులు ఆ మూల ఉన్నాయి. అక్కడెక్కడో బైకులు పెట్టడం ఏంది, వాకింగ్ అని రావడం ఏంది, ఈ కొండ ఎక్కడం ఏంది, ఏది మనం అనుకున్నట్టు జరగదే. అందుకే ముందు జాగ్రత్తగా మా ఆవిడకి 100 రూపాయలు వేసాం, మ్యాగీ అయినా తెచ్చుకొని చేసుకొని పిల్లకాయలు కొండి పెట్టద్దని. ఇలాంటి ఏదో జరగద్దని ముందే తెలుసు. యాక్చువల్గా పొద్దున్నే 6:30 స్టార్ట్ చేసాం. ఇప్పుడు టైం 8:44 అవుతుంది. ఎండ హెవీ. కొండ చూడు అసలు ఫుట్టు పడతా ఉంటే యాక్చువల్గా ఆచితూ చేయాల్సి వస్తుంది. అది జారాడు. అదే చెప్తున్నా నేను. ఏంటంటే రాళ్ళు గట్టిగా లేవు, ఫ్రీగా ఉన్నాయి, జారిపోతున్నాయి. స్టెప్స్ జాగ్రత్తగా వేసుకోవాలి, స్టెప్ బై స్టెప్. ఉత్తునే చూపించానంటవా? చిన్నప్పుడు కుందేలు అవి షిట్, కుందేలు వచ్చి ఇక్కడ కూర్చొని షిట్ వేసిపోయింది. పోయింది. చిన్నప్పుడు ఈ ముళ్ళు కొట్టుకునేది, భోగి వచ్చేదంటే ఇలాంటి ముళ్ళు ఇంటి పక్కన ఉంటాయి, అవి కొట్టుకొని పోయి ఎండేసేది. పెద్ద భోగి మంట వేసేది. అదేదో యుద్ధంలా చేసేది, పొద్దున్న నుంచి సాయం దాకా కొట్టుకుంటా. వీళ్ళేందో చూడు వీడియో కంటెంట్ అంటున్నారు, చూద్దాం. అసలు ఇంతకీ ఇన్ని జరుగుతుంది, నాకు డౌటే నీ వీడియో పెడతానా లేదా అనేది. తర్వాత చూద్దాం. ఇది డౌటే, ఎందుకంటే ఇప్పుడు దాకా చాలా వీడియోలు తీస్తాం, ఇప్పుడు నుంచో తీస్తాం ఏదో చేద్దామని, కానీ పెట్టింది ఏం లేదు. ఎందుకంటే వీడియో తీస్తామా, మధ్యలో అవి కట్ చేయాలంటారా, ఆ కటింగ్ చేయడానికి టైము కేటాయించాలా, మన వల్ల కుదరదు. అందువల్ల వదిలేస్తున్నా. ఈసారి నుంచి వీడియోలు పెడితే తీసినట్టు పెట్టేయడమే. మీకు నచ్చింది పార్ట్ వరకు చూడండి, నచ్చింది వదిలేసేయండి, ఓకేనా? మొత్తానికి ఏదో నా వంత అయినా కంటెంట్, అది కంటెంట్ అంటారు, ఏదో మంచి వీడియో అయితే పెడతా. మొత్తానికి చూసి ఎత్తికి ఇన్ఫర్మేషన్ అయితే కొంచెం ఇస్తా. ఇదే యాక్చువల్గా ఇప్పుడు మనం వచ్చిన ప్లేస్ ఏంటంటే నెల్లూరు దగ్గర నుంచి పొదలకూరు వెళ్ళేటప్పుడు కరెక్ట్గా ఆమంచర్లా కన్నా ముందరే వస్తుంది షూటింగ్ రేంజ్, ఫైరింగ్ రేంజ్ అని ఉంటుంది బోర్డు. అక్కడ నుంచి లోపలికి రావాలన్నమాట, ఒక 1.5 కిలోమీటర్ లోపలికి వస్తే ఇది ఫైరింగ్ రేంజ్. ఇదంతా ఫైరింగ్ రేంజ్. ఇక్కడ ఏంటంటే ఫైరింగ్ చేస్తారనమాట. కొత్తగా పోలీస్ రిక్వైర్మెంట్ అయిన వాళ్ళకి ఎన్సీసీలో మనకి ట్రైనింగ్ పెడతారన్నమాట, ఫైరింగ్ క్యాంప్ అని. ఒకసారి కంపల్సరీగా ఎన్సీసీ స్టూడెంట్స్ కూడా ఫైరింగ్ ఇస్తారు. సో అలాంటప్పుడు స్టూడెంట్స్ అంతా తీసుకొచ్చి అక్కడ ఒక గెట్ ఉంది కదా, ఇది ఒక గెట్టు, అక్కడ ఒక గెట్టు, ఆడ ఒక గెట్టు ఉంటుంది. వాళ్ళు ఏది కావాలో అది చూసుకొని యాక్చువల్గా మనకి .2 రైఫిల్తో చేపిస్తారు. నేను చేయించినప్పుడు ఆ ఏరియాలో పెట్టి ఈ మధ్యలో టార్గెట్స్ పెడతారు ఇక్కడ. అక్కడి నుంచి ఫైరింగ్ చేసేది. ఆ తర్వాత వచ్చి రిజల్ట్ చూసేది. రిజల్ట్ చూసినప్పుడు భయంకరంగా ఉండేది. యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ సారి నేను ఎన్టీసీలో ఉన్నప్పుడు 2 సార్లు చేసాను. ఫస్ట్ సారి చేసినప్పుడు
ఇక్కడ టార్గెట్ బోర్డు నాకు బాగా గుర్తుంది. నాది ఫస్ట్ టార్గెట్ రాగానే టార్గెట్ బోర్డు అంతా చినిగిపోయింది, టోటాలు పడిపోయినాయి. అబ్బా భలే కొట్టాను నేను టార్గెట్ అనుకున్నా. తర్వాత తెలిసింది మనం కొట్టింది ఏం లే, అవన్నీ బుల్లెట్ కింద పడి ఆ రాళ్ళు లేసి టార్గెట్ మీద పడింది అనమాట. తర్వాత సెకండ్ టైం చేసా, అప్పుడు వచ్చాయి. అంటే డైరెక్ట్గా బుల్సే కొట్టలేదు కానీ ఆ పక్కన రౌండ్లో కొట్టిన. సెకండ్ ఇయర్లో కొంచెం విజన్ ఇంప్రూవ్ అయింది, కొంచెం తెలిసింది. ఏదైనా అంతే, చిన్నగా ఇంప్రూవ్ అవుతూ ఉంటాం మనం. ఇందాక అక్కడ కోనేరు, కాలువ, చెరువు అని ఏదేదో చెప్పాను మాడు. క్వారీని వేసే ఆ క్వారీలో ఉండే నీళ్ళు అయ్యి. మన వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు చూడండి. పక్షులు ఉన్నాయి. రాయి కనిపిడితే చాలు సెల్ఫీలు అయిపోతారు, చెక్కేస్తున్నారు. ఇది జూమ్ అవుదులే, మన అంత పెద్ద కెమెరా కాదులే, జూమ్ అవుదు. ఆడేదో పేరు రాశారు, శివ లవ్స్ ఎస్సా ఏందో వాళ్ళ సౌదర్. ఇప్పుడు మీకు ఒక టార్గెట్ ఇస్తాను, మీ ఇద్దరికి ఒక టాస్క్ ఏంటంటే, ఏదో మీ ఇద్దరు ఏం చేయాలంటే గట్టి నుంచి ఆ గట్టి దాకా ఎవరు పరిగిస్తా పోతారు, అంటే ఎవరు ఫస్ట్ పోతారు అనేది కాదు, ఎవరు ఆగకుండా పరిగిస్తారు అనేది. అంటే ముగ్గురు పరిగిస్తాం. అంటే కార్డులో 1,00,000 రూపాయలు గీకి మాకు చేసి కాళ్ళు ఎందుకు ఇరుగుతుంది? ఇక్కడ నుంచి ఆడదాకా ఇది 100 మీటర్స్ పరిగెత్తడానికి కూడా కాళ్ళు ఇరిగిపోతాయి. నేనేమన్నాను, రాళ్ళ రోడ్డు కాబట్టి నేనేమన్నాను ఆగకుండా పరిగెత్తాను. అంటే మన స్టామినా ఉందా లేదా అని చూడడానికి. అంటే ఇప్పుడు సరే, ఇప్పుడు నిజమే మన కార్డులో అంత డబ్బులు లేవు కాబట్టి నడుచుకుంటానే పోదాం. సరే, మనకి ముందర నేరేడు పనులు ఉన్నాయి, దానికోసం అన్న ఎనర్జీ తీసుకొని మనం ముందరికి వెళ్ళాలి. దిష్టి మనకి దిష్టిలు గిట్లు ఏం తగలవలే, మనకి ఈ లోపల రాలిపోవడం, చెట్టు ఇరిగిపోవడం, అవన్నీ ఏముండదు. కోతులు అవన్నీ కోసుకుంటే మీకు మంచి నేరేడు పనులు చూపిస్తా. ఇంకొక పెద్ద టాస్క్ ఏంటంటే, మేము ఏదో వీరులు పోలీసు చేసేటట్టు వాకింగ్ కానీ వచ్చి కొండెక్కాం, చేతిలో వాటర్ బాటిల్ లేదు, దెబ్బకేమో వేస్తుంది. ఈ మగాడిని చూడండి, వచ్చినప్పుడు ఎంత నాకు ఒక లెక్కే కాదు, చిన్నప్పుడు ఇలా నేను 100 ఎక్కాను అన్నాడు, ఒకటి ఎక్కగానే అలిసి. ఇప్పుడు దేని అది పచ్చడి చేసుకుని తింటావేంది? అదేంటంటే నల్లేరా, నల్లేరులో రకాలు ఉన్నాయి బాస్. నల్లేరు, నల్ల నల్లేరు, తెల్ల నల్లేరు, ఎర్ర నల్లేరు అని కథలు అల్లాలంటే 3 రకాల పేర్లు వస్తాయి. కథలు అల్లాలంటేనా? ఉన్నాయి కదా, ఎవరో చెప్పారు నల్లది కూడా ఉంటాయి అంటారు. అయితే కథలు అంటావు, మనం కనపడేదే ఇది అని చెప్పు. బయట మన ఏరియాలలో కానీ కనపడేది ఈ నల్లేరే. ఈ నల్లేరుని ఇప్పుడు మన వాళ్ళు ఎంత ఇదంటే, తాగడానికి 7 దాకా వస్తున్నారు, వాకింగ్కి రాలేకపోతున్నాం, తాగడానికి వస్తున్నారు. ఓకే, మనకి ఎందుకు మన ఎక్కిన కొండని చూపిస్తా ఒకసారి. పిచ్చే మోడ్ కొండకి ఎక్కి ఆ నుంచి దిగుకుంటా 7 దాకా వచ్చాం. ఆ కొండ మీద ఉన్నప్పుడు అనుకున్నాం మనం అంత దూరం నడిచి ఇంత దూరం రాగలం అని. ఒక్కొక్క అడుగు వేసుకుంటా ఉంటే 7 దాకా వచ్చేసాం. సో ఇప్పుడు అందరం మనం కుందేలం కాదు, మనందరం తాబేళ్ళం. అడుగులో అడిగేద్దాం, గమ్యాన్ని చేరుకుందాం. పర్లా నాలో కూడా ఉన్నాడు కవి, వస్తాడు బయట పడతాడు, వచ్చేస్తాడు. యాక్చువల్గా జరిగింది ఏంటంటే, మేము ఒక 30 days వాకింగ్ చేద్దాం అనుకున్నాం, ఛాలెంజ్ లాగా తీసుకొని. ఈ 30 daysలో ఫస్ట్ డే సక్సెస్ఫుల్గా అయింది. సెకండ్ డే చూద్దాం ఏమాత్రం జరగద్దు. ఏడికి అసలు నిద్రలేస్తామా చూద్దాం. చాలా రోజుల నుంచి రావాలని అనుకుంటున్నాను కాబట్టి వచ్చేసాం. రేపు కష్టం, రావాలనిపింది. ఎందుకంటే మన కోరిక తీరిపోయింది కదా. మనిషి స్వభావం ఏంటంటే, అది దొరకనంతసేపు ఆశగా చూస్తుంటాడు. అది దొరకంగానే
ఇంక దాని మీద ఇది పోద్ది, కోరిక చచ్చిపోద్ది. ఎందుకంటే పోయి చూసేసాం, అయిపోయింది. ఇంక రేపు పోవాలంటే అవసరం లేదులే, ఈసారి ఎప్పుడైనా పోదాం మళ్ళీ అని అనిపిస్తుంది. పర్లే, వాళ్ళ కూడా ఉన్నాడు. దాచాం కుప్పలు. వెనకాల పిల్లలు వస్తాం చూసారా, మీకు నాకు సంబంధమే లే. నా లోకం నాది, మీ లోకం నాది. అండ్ స్టెప్పులు వేస్తున్నాడా, మర్చిపోయా అతన్ని. 5 సంవత్సరాల క్రితం వచ్చాం వీడికి. వచ్చాం 5 సంవత్సరాల 5 క్రితం. సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు కుదిరింది. నువ్వు మళ్ళీ వెంటనే రేపు పొద్దున్నే అంటే కష్టం కదా. పొద్దున్న ధర్మం అనేటివి ఉండాలి. వాకింగ్ 5 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాల ముందు వచ్చినప్పుడు 5 సంవత్సరాల తర్వాత వచ్చిన నాకు ఏం బాగా చెప్పాలి. అప్పుడు నాకేం తెలుసు, నీకేం మాట అర్థాలు అప్పుడు వచ్చాయి. గుండె ఇప్పుడు గుండె. అప్పుడు గడ్డ లేదు, గడ్డం వచ్చి అప్పుడు పిల్లోడు, ఇప్పుడు అది ఇచ్చాడ్రా. నాకేం మారిందని అడగండి. సన్నగుండే ఉన్నప్పుడు పొట్ట వచ్చింది. వచ్చేటప్పుడు సౌండ్లు లేవు, పోయేటప్పుడు సౌండ్లు లేవు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి, ఇక్కడికి ఎవరు రారు. మీరు ఎవరు ఒంటరిగా రాకండి, ఫ్రెండ్స్తో రండి. నేను తెస్తా బొంత చెట్టు. అంటే ఇప్పుడు మేము డిస్కవరీ ఛానల్లో చూసి మేము ఒక పేరు చెప్తే మాత్రం ఒప్పుకోవు, నువ్వు ఒక బొంత చెట్టు అంటే మేము నమ్మేయాలి. అది ఫారెన్ లో దొరకదు, నువ్వు ఎంత గీక్కున్నా గుద్ద నేలకేసి గోక్కున్నా దొరకదు. అక్కడ దొరికేటి అవి వేరు, నాంజేడు చెట్లు. అవి ఏం చేయడా, నాంజేడు చెట్లు. బ్రహ్మదేవుడు నాగదేవుడు అని ఉంటాయి కదా, వాటిల్లో అట్లా అది నాగదేవుడు. ఇప్పుడు నాన్ చేయడు అన్నావు, నాకు జమ్ముడు అంటున్నావు, అది నీ ఇష్టమైన పేరు. అదే సాంస్క్రిట్లో వచ్చి బ్రహ్మదేవుడు నాగదేవుడు అంటారు. తెలుగులో అచ్చా సాంస్క్రిట్ అంట, తెలుగులో చక్కగా రా మనకి సాంస్క్రిట్ అంట. పగం పనులు చేయడం లేదు, కంపల్సరిగా స్ట్రైక్ వేస్తారు ఛానల్కి. ఫస్ట్ రోజే ఛానల్ మూసుకోమోద్ది. లెట్ మీ నో అంకుల్, లెట్ మీ నో. టంగుతో పగం పనులు చేసినప్పుడు మేము చెప్పకూడదా? ఆయన చెప్తే ఓ విన్నారు, మేము చెప్తే వినరా, అంతేలే. సమాజం ఎట్టయిపోయిందంటే గెలిచినోడు గాడిద గురించి చెప్పినా కూడా ఓ అని చప్పట్లు కొడతారు. అదే ఓడిపోయినోడు భగవద్గీత చెప్పినా కూడా ఆ బొంగలే అంటారు. ఈ రోజు పొద్దున్నే నాకు తెలిసి ఆ పిచ్చి నేరడికాయలు తిన్నాడు, అందుకే ఇది మాట్లాడుతున్నాడు. అచ్చా అదేదో కలిక్కాయలు ఏదో తింటారు ఇందాక, ఏం కాయలు? కలెక్కాయలేనా? రేగ్గాయలు కదా, అది కలెక్కాయలు. అమ్మా ముందే ఇంకా ముందు ఇంటికి వెళ్ళి స్నానం చేస్తే కానీ తెలియదు పరిస్థితి. ఇంకా కరెక్ట్గా వారం అట్టుంటే పండిపోతాయి. పండినప్పుడు తింటే వాటిని వదలలేము, వదలలేమా? అంటే ఉప్పు కారం తగిలిస్తే బాగా ఉంటాయంట కదా. ఉప్పు కారం ఇప్పుడే ఈ టైంలో వేసుకుని తినాలా, అప్పుడు ఉప్పు కారం వేయకూడదు, అప్పుడు మామూలుగానే తినాలి. ఆ చెట్టు ఒక్కటే వచ్చింది. ఏ మాటకి ఆ మాట, డబ్బులు లేనప్పుడే బాగుండింది. ఎందుకంటే డబ్బులు లేనప్పుడు నడుచుకుంటూ తిరిగేసేవాళ్ళం. ఇప్పుడు డబ్బులు బైకులు వచ్చాక నడవలేకపోతున్నాం. గెలుపై సాగరా అలుపేలేదురా అన్నట్టు అయిపోయింది. చెట్టుకు కూడా ఒక స్టోరీ ఉంది. ఏ చెట్టుకయ్యా? నేను చూస్తాను స్టోరీ, నేను పోయి నేరడగలను. ఇదేదో స్టోరీ చెప్తారండి, ఈ చెట్టుకి ఒక స్టోరీ ఉన్నది. ఏం వాడిపోయింది ఆకలా? తేనె ఉంటుంది, ఇది అట్టే ఉంటుంది. అట్టే ఉంటుందా? ఓకే. తేనెలు ఉంటాయి కదా, ఇక్కడ తేనెలు పెట్టి ఉంటాయి కదా, తేనెలో ఈ కొమ్ము లేతగా ఉన్న కొమ్ముని ఉంచుకొని మన చంకలో చెమటకు పెట్టి అది తేనె పట్టు దగ్గర పెడితే ఉంచుకొని చంకలో పెట్టి తేనె పట్టు దగ్గర పెడితే ఆ స్మెల్కి ఈగలన్నీ ఎగిరిపోతాయి. మనల్ని కొట్టవా? పోతాయి. ఎందుకు కొట్టవా? ఆ స్మెల్ పడక వెళ్ళిపోతుంది. ఇలాంటివన్నీ మీరు చేసేటప్పుడు చూస్ చేయండి. ఈయన ప్రొఫెసర్ సురేష్ గారు చెప్పిన మాటలు వినకండి. మీరు ఒకసారి ఆలోచించుకోండి. ఆయన చెప్పాడని చెప్పి మీరు పోయి అక్కడ తేనె దగ్గర పెట్టారనుకో, అవి కుట్టినాయి అనుకో, అవసరం మనకే. దానివల్ల
మీరు జాగ్రత్త వహించండి, అందరి మాటలు వినండి, మంచిని మాత్రం తీసుకోండి, మంచి అనిపిస్తేనే తీసుకోండి, అయిపోయాని ఈ చూడలేని చిన్న వదిలేయాలి అంతే. యాక్చువల్గా టైం అయిపోతుంది తొందరగా, 9 అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళి ఎప్పుడు స్నానం చేసి నేను ఎప్పుడు పూజ చేసి ఎప్పుడు షాప్ దగ్గరికి వెళ్ళాలి. సరే ఓకే, ఒక 3 అవర్స్ హెల్త్ కోసం స్పెండ్ చేసామనుకున్నాం. అసలు అనుకోలే ఈరోజు వస్తామని, ఏదైనా వీడియోలు తీస్తానని అసలు అనుకోలే. అసలు ఈరోజు అనుకోకుండానే వీడియోలు చేస్తున్నాను. ఇప్పుడు పోయి మెయిన్ టాస్క్ అప్లోడ్ చేస్తానా చైనా, అదే టాస్క్. దిస్ ఇస్ కలేకాయలు, కుప్పలు ఇది చిన్నగా ఉన్నాయి, కుప్పలు ఇవి కలేకాయలు. ఇందాక చూపించాను నేను ఇంకా. ఏదో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, అది ముందు వెనక్కి వస్తుంది, వెనక్కి ముందుకు వస్తుంది నాకు తెలీదు. ఉన్నది ఉన్నట్టు అప్లోడ్ చేస్తాను. మీకు నచ్చినప్పుడు చూడండి. కట్ చేసి అంత ఓపికలు అయితే లేవు, కట్ చేద్దాం అనుకుంటే ఇంకా వీడియోనే కట్ అయిపోతుంది. అయ్యో, దీనికి పాలు వస్తున్నాయి, చిన్న పాలు చూసుకొని తినేస్తాను. కడుపులో ఉన్న బ్యాక్టీరియాని చంపడానికి బాగా ఉపయోగపడతాయి, మెడిసిన్ మాదిరి. ఇది బాగున్నాయి. ఇంకా కరెక్ట్గా ఇంకా 6 రోజుల తర్వాత వస్తే అప్పుడు నల్లగా పండిపోతాయి. బాగున్నాయి, తీగా పుల్లగా. ఏం కాయలయ్యా? ఊటికాయలా? ఏదో కాయలు చెప్తున్నా, ఊటికాయలంట. ఈ గింజలు తినాలి. తింటున్నాడు ఫ్రెండ్స్, నిజమే అయితే తినే కాయలు అయ్యి. నేను నమ్మను, అవతల మనిషి చెప్పిన వ్యక్తి తినేదాకా నేను తిన్నాను. తిన్నాడు, ఓకే నమ్మచ్చు ఫ్రెండ్స్, ఇది ఊటికాయలు తినచ్చు. ఏం కాసేపు చూద్దాం. అందుకని మంచిది, 2 కాయలు పోయి నీకేం కాకపోతే అర్ధా పోయేదాకా తింటాను నేను కూడా. చూపిస్తావా? ఒకవేళ పడిపోతే హాస్పిటల్లో చూపించడానికి వాడు ఏం తిన్నాడు అంటే కాయలు ఉన్నా వీడియో ఉన్నా కాయలు చూపి. తీగా ఉందా ఎట్టుంది? అది వగరగా ఉంటుంది. అయితే వద్దులపా, వగరగా ఉంటే దాంట్లో మూలికలు ఎక్కువ ఉంటాయి, అంత మూలికలు మన బాడీకి పడవలేపా. అన్నం లాగా తాటి ముంజు ఉంటుంది చూసా, తాటి ముంజు లాగా ఉంటుంది. తాటి ముంజులాగా ఉంది, దీనికి పీకితే తాటి ముంజులాగా వచ్చింది. అరే నేను కూడా తింటా, అంత చిన్నదానికి ఏం కాదనుకుంటున్నా. ఏం కాదులే, వాడు తిన్నాడు కదా, బాగా నడుస్తున్నాడు. పోదాం ఈరోజు. ఇప్పుడు ఇది తిన్నాము, లైట్ కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఇయే వద్దనేది, ఇంకా నేను తినలా. ఇది దీన్ని నేరేడు కాయలు తింటే ఏం కాదు కదా. ఎందుకు వాడేవాడు నేరేడు కాడికి వెళ్ళిపోయాడు వాడు అసాధ్యుడు వాడు. ఎర్రగా ఉంది లేదా తెల్లగానే ఉందా? ఏందో ఈ స్టోరీలు చెప్పు. నేను పురుగులు ఉంటున్నాయ్యా, పురుగులు ఉన్నట్టున్నాయా? పురుగులు కాదు, దీని లోపల తేనెలాగా ఉంటుంది. తాగచ్చా? పోవు కదా. ఈ పుప్పొడి ఉంది కదా, ఈ పుప్పొడిని ఏదైనా అప్పుడే పూత పూసి కాయడానికి రెడీగా ఉంటుంది కదా, వాటి దగ్గర ఇట్లా చేస్తే ఈ పుప్పొడి వల్ల పరాగ సంతృప్తి జరిగి పూలు కాయలుగా మారుతాయి. సర్లే, అంటే పరాగ సంపర్కం కోసం ఇట్లా వాడతారు. చదువుకున్నావు అయితే. పదమ్మా, ఇది అందుకో. నాకు నా బాధ ఏం లేదు, నేరేడుకి వెళ్ళి వాడు ఒక్కడే తినేస్తాడు, మళ్ళీ మనం చెట్టు ఎక్కలేదు. నా బాధ చేతికి అందినట్టు వాడు కోసుకొని తినేస్తాడు. తర్వాత చిన్న కూడా తింటున్నాడు. అదే నా బాధ కూడా. మామూలు కూడా ఏమి తినడు, పర్లా ఈరోజు దాని మీద పడ్డాడు. సరేలే, మా వాడేమో తిని ఏం కాదు, నేను కూడా ఒకసారి టేస్ట్ చేస్తాను.
నిజంగానే తాటి ముంజు గట్టిదైపోయినప్పుడు ఎట్టుంటుంది ఆ విధంగా ఉంది టెంకాయ పీచు లాగా. ఫైబరు ఇది ఉంటుంది పీచు పీచు పదార్థం ఫైబర్ అన్న పీచు అని రెండు ఒకటి కదా. అట్లాంటిదే కదా. తెలియక అడుగుతున్నాను. నువ్వు ఫైబర్ అంటున్నావు, అది అర్థం కాని వాళ్ళకి ఓకే పీచు పీచు ఉంటుంది. ఆల్మోస్ట్ రోడ్డు దగ్గరికి వచ్చాం. ఓ అబ్బా 20 నిమిషాలు అయిపోయింది. 20 నిమిషాలు అంటే మన వీడియో చూసినట్టే జనాలు. నాది ఒకటే ఏదో 20 నిమిషాలు, అదో 10 నిమిషాలు. సరే ఇది ఇక్కడ దాకా కట్ చేస్తా, మళ్ళీ అటు పోయి ఆడు తీస్తా. 20 నిమిషాలు ఇంత పెద్ద వీడియోలు ఎవరు చూడరు నాకు తెలిసి. 1xలో పెట్టుకుంటే ఇంకా బెటర్గా ఉంటుంది. ఇగో ఎడన్నా చూడ ఇయ్యంది ఇందాక చూపించిన ఊటికాయలేనా కలెక్కాయలా? ఊటికాయలు. ఈ ఊటికాయలు వద్దులే నాకు ఆ నేరేడుకాయలు అయిపోతున్నాయి. రాపోదాం అటు పోయి కట్ చేసి నేరేడు చెట్టు దగ్గర మీకు ఓపెన్ చేస్తా. వచ్చేసాం రోడ్డు ఏమో ఆడ వెళ్తుంది రోడ్డు. ఆడున్నాడు చూడు, ఆ మనిషి వెళ్ళిపోతున్నాడు మా వాడు ఎర్ర టీ షర్ట్ వేసుకుని. ఆడే ఉన్నాయి నేరేడుకాయలు. వెళ్తున్నా నేను ఆడికెళ్ళి వీడియో కొడతా మళ్ళీ.